హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ కొత్తిమీర టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామా? అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బ్యాండీలో టమాటా ముక్కలు, కొత్తిమీర ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు అవి కూడా నానబెట్టుకుని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాక ఫ్రైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకుని. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మన సాల్ట్ అవి కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. దీనికి కొంచెం తాలింపు తగిలిస్తే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ ప్రాసెస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి చూడండి. అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.